హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క ట్రోఫీ కూడా లేదు అన్న మాట ఆర్సీబీ ఫ్యాన్స్ని ఎంతగా బాధ పెట్టుంటుందో, క్రికెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు అన్న మాట సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ని కూడా అంతే బాధ పెట్టింటుంది. 2025 జూన్ 3న ఆర్సీబీ వాళ్ళు ఎలా అయితే తొలిసారి ట్రోఫీని ముద్దాడారో, 2025 జూన్ 14న సౌత్ ఆఫ్రికా క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్లోని క్రికెట్ దేవాలయమైన లార్డ్స్ వేదికగా ప్రపంచంలోనే మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీం అయిన ఆస్ట్రేలియాను ఓడిస్తూ తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడి చరిత్ర తిరగరాసింది. మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు అంతా ఆస్ట్రేలియానే రెండోసారి WTC ఛాంపియన్స్గా నిలవబోతుంది అని గట్టిగా అనుకున్నారు. అంతవరకు ఎందుకు, సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ ఎండ్ అయ్యేపాటికి ఈసారి ఆస్ట్రేలియానే గ్యారెంటీ విన్నర్, సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎప్పట్లాగే చోకర్స్ అనుకున్నారు. బట్ సీన్ కట్ చేస్తే సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఎలా చేసింది అంటే, విన్నర్స్ అంటే ఇలాగే ఉంటారేమో అన్నంత అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. దానికి మేజర్ కారణం ఏంటి, కెప్టెన్ తెంబా బౌమా అండ్ వరల్డ్ విన్నింగ్ నాకాడిన ఎడెన్ మార్క్రమ్. వీళ్ళిద్దరూ లైఫ్లో ఎన్నో హాఫ్ సెంచరీలు చేసింటారు, సెంచరీలు కూడా చేసింటారు. కానీ తెంబా బౌమా చేసిన ఈ హాఫ్ సెంచరీ అండ్ ఎడెన్ మార్క్రమ్ చేసిన ఈ డాడీ 100 లైఫ్ లాంగ్ వీళ్ళిద్దరూ తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఆల్ ఇంపార్టెంట్, కగిసో రబాడా ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు పర్సనల్గా అండ్ దాంతో పాటు ప్రొఫెషనల్గా కూడా. రీసెంట్గా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు, దాంతోపాటు కొద్ది రోజులు టీంలో నుంచి చోటు కోల్పోయాడు. వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఈరోజు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో 9 వికెట్లు తీసుకొని సౌత్ ఆఫ్రికా తొలిసారి ఐసీసీ ట్రోఫీ ముద్దాడడానికి కీలకమైన సహాయం చేశాడనే చెప్పాలి. ఓవరాల్గా వీటన్నిటిని పక్కన పెట్టేసి ఒకసారి మ్యాచ్ డీటెయిల్స్ కనుక చూసేస్తే, తొలిత సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌల్ ఫస్ట్ ఎంచుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 212 రన్స్ మాత్రమే స్కోర్ చేశారు. టు ద రిప్లైలో సౌత్ ఆఫ్రికా 138కే కట్టడైపోయింది. దాంతో ఆస్ట్రేలియా వాళ్ళకి 74 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ అయితే లభించింది. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా వాళ్ళు 207 రన్స్ స్కోర్ చేయడంతో ఫోర్త్ ఇన్నింగ్స్కి 281 రిక్వైర్ ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వచ్చింది. అయితే ఆ రన్స్ సౌత్ ఆఫ్రికా ఇంకా 1.5 డే మిగిలి ఉండగానే కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి సక్సెస్ఫుల్గా రన్ చేసి అయితే కంప్లీట్ చేసేసింది. ఇంకా ఒకసారి ఇన్నింగ్స్ వైజ్ గేమ్ ఎలా ప్రోగ్రెస్ అయింది అన్న విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఇన్నింగ్స్లో 212 రన్స్ చేశారని చెప్పుకున్నాం కదా. బట్ ఈసారి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఓపెనర్గా ప్రమోట్ ఇచ్చిన లబుషాన్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా దారుణంగా విఫలమైపోయారు. దాంతో వాళ్ళు ఫస్ట్ 3 వికెట్స్ బిలో 40 రన్స్కే కోల్పోయారు. ఇక దాని తర్వాత స్టీవ్ స్మిత్ మటుకు చాలాసేపు క్రీజ్లో కొనసాగి 66 రన్స్, ఒక కీలకమైన 50 అయితే స్కోర్ చేశాడు. బట్ దాని తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్ అండ్ అలెక్స్ క్యారీ అంత గొప్పగా ఏం ఆకట్టుకోలేదు. దాంతో వాళ్ళు 150 లోపే ఆల్ అవుట్ అయిపోతారేమో అనుకున్నాం. బట్ కానీ బో వెబ్స్టర్ మటుకు అద్భుతమైన నాకాడి 72 రన్స్ స్కోర్ చేశాడు. నిజంగానే ఫ్యూచర్ సూపర్ స్టార్ ఏమో నాకైతే అనిపిస్తోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా సైడే కాదు, సౌత్ ఆఫ్రికా సైడ్ కూడా మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అలాంటి ఫాస్ట్ బౌలర్స్ని ఎదుర్కొంటూ డౌన్ ద ఆర్డర్ వచ్చి 72 రన్స్ స్కోర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. తప్పకుండా బో వెబ్స్టర్కి క్రెడిట్ ఇవ్వాల్సిందే 200+ రన్స్ క్రాస్ చేపించడంలో. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేస్తే చెప్పుకున్నాం కదా, రబడా అట్ హిస్ బెస్ట్ అని 5 వికెట్స్ తీసుకొని విజృంభించాడు. ఇక అతనికి సపోర్ట్గా మార్కో యాన్సన్ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. 3 వికెట్లు తీసుకొని ఆస్ట్రేలియాని కుప్పగూల్చడంలో కీలకమైన రోల్ అయితే ప్లే చేశాడు. ఇక మిగిలిన 2 వికెట్లు మార్క్రమ్ అండ్ కేశవ్ మహారాజ్ అయితే తీసుకున్నారు. ఇక సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ ఎలా కొనసాగింది అంటే, ఇన్నింగ్స్ చెప్పుకోదగ్గ విధంగా అయితే ఏం కొనసాగలేదు. 138కే మడతడిపోయింది. ఇందులో టాప్ హైయెస్ట్ స్కోర్ ఎవరిది అంటే బెట్టింగ్హామ్ 45 రన్స్. ఇతన్ని కూడా చాలా అంటే చాలా కీలకమైన ఆడాడు, లేదంటే 100 లోపే ఆల్అవుట్ అయిపోయిండాలి. ఇక టాప్ ఆర్డర్లో డాన్ తెంపా బౌమా 36 రన్స్ స్కోర్ చేశాడు. ఇక బౌలింగ్ కార్డ్ ఏంటి అంటే, ప్యాట్ కమిన్స్ 6 వికెట్లు తీసుకొని నిప్పులు చెలరేగే బంతులతో సౌత్ ఆఫ్రికాని కుప్పగోల్ చేశాడు. అయినప్పటికీ అతనికి ఫలితం అయితే దక్కలేదు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఆస్ట్రేలియా వాళ్ళు చాలా అంటే చాలా కష్టాలు పడ్డారు. 70 రన్స్కే 7 వికెట్స్ కోల్పోయి ఎక్కడ 100 లోపే మడతడిపోతారా అనుకున్నాము. బట్ కానీ మిచెల్ స్టార్క్ ఈసారి బాల్తో కాకుండా బట్ ఫర్ ఏ చేంజ్ బ్యాట్తో 2 కీలకమైన 50 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అలెక్స్ క్యారీతో కలిసి ఒక 70 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు 8th వికెట్కి. దాని తర్వాత నేథన్ లయన్ వచ్చి త్వరగానే అవుట్ అయిపోయాడు. సో 149కి 9th వికెట్ పడితే దాని తర్వాత మిచెల్ స్టార్క్ జాష్ హెజల్వుడ్తో కలిసి క్లోజ్ టు 150 బాల్స్ ఇద్దరు కలిసి ఫేస్ చేసి ఏకంగా 207 దాకా పుష్ చేశారు.
చేయగలిగారు. దాంతో 4th ఇన్నింగ్స్కి రిక్వైర్డ్ 281 ఉంది. సో 281 అంటే 4th ఇన్నింగ్స్లో చేసేయడం చాలా కష్టం. మీ అందరికీ తెలిసిన విషయమే. పిచ్ క్రాక్స్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. అందులోనూ వరల్డ్ క్లాస్ స్పిన్నర్ నేథన్ లయన్ ఉన్నాడు. దాంతోపాటు ముగ్గురు కీలకమైన ఫాస్ట్ బౌలర్స్ మిచెల్ స్టార్క్, జాష్ హెజల్వుడ్ అండ్ ప్యాట్ కమిన్స్ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరినీ దాటుకుంటూ ఎడెన్ మార్క్రమ్ అద్భుతమైన సెంచరీ స్కోర్ చేశాడు. 136 రన్స్తో అతను కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు విన్నింగ్ సైడ్ ఉంది. అండ్ ఇతనికి సపోర్టివ్గా తెంపా బౌమా 66 రన్స్ స్కోర్ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి క్లోజ్ టు 150 రన్స్ పార్ట్నర్షిప్ చేయడంతో ఆ విన్నింగ్ టోటల్ని అచీవ్ చేయడం చాలా ఈజీగా మారిపోయింది. ఇక ఆస్ట్రేలియా వాళ్ళని సెకండ్ ఇన్నింగ్స్లో 207 రన్స్కే కట్టడి చేయడానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్స్ తీసుకొని లుంగి ఎంగిడి 3 వికెట్స్ తీసుకున్నాడు. రబడా 4 వికెట్స్ తీసుకున్నాడు. మిగతా వాళ్ళంతా సమిష్టిగా రాణించేయడంతో ఆస్ట్రేలియా వాళ్ళని 207కే కట్టడి చేయగలిగారు. అండ్ 281 రన్స్ రిక్వైర్డ్ 300 బిలోనే రిస్ట్రిక్ట్ చేసుకోగలిగారు. ఓవరాల్గా ఇది ఈ మ్యాచ్ అయితే. ఎనీవే ఫైనల్గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఎడెన్ మార్క్రమ్కి వచ్చేసింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. ఏంటి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఐసీసీ ట్రోఫీని మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా? పర్సనల్గా యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్గా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇండియానే ట్రోఫీ గెలిచిందా అన్నంతగా అయితే ఎంజాయ్ చేశాను. సో ఇది నా ఒపీనియన్. మీ ఫ్రెండ్స్ కింద కామెంట్లో తెలియజేయండి. మన నెక్స్ట్ కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.